పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీ బాయిలర్ బ్యాచ్ మీకు లాభాలు తెస్తుందా? లేక నష్టాలు తెస్తుందా? అనేది కోడిపిల్లలు షెడ్‌లోకి వచ్చిన మొదటి 48 గంటల్లోనే డిసైడ్ అవుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? అవును, ఇదే నిజం. ప్రెజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 4000 వెంక 435 బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. బాయిలర్ చిక్స్ యొక్క బ్రూడింగ్ పీరియడ్‌లో కోడిపిల్లలు గుంపులుగా చేరకుండా షెడ్ మొత్తం ఫ్రీగా, యాక్టివ్‌గా తిరిగేలా చూసుకోవాలి. ఇలా కోడిపిల్లలు ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే మీ బ్రూడింగ్ టెంపరేచర్ పర్ఫెక్ట్‌గా ఉందని అర్థం. చాలామంది రైతులు కోడిపిల్లలకు ఫీడ్, వాటర్ ఇచ్చి వదిలేస్తారు. కానీ మొదటి వారం రోజులు కోడిపిల్లలకి ఎంత వీలైతే అంత స్పేస్ పెంచుతూ వెళ్ళాలి. అలాగే వీడియోలో చూస్తున్న విధంగా ఫీడర్స్, డ్రింకర్స్ కరెక్ట్ డిస్టెన్స్‌లో పెట్టాలి. దీనివల్ల ప్రతి కోడిపిల్లకు సమానమైన ఫీడ్ అందుతుంది. దాంతో అన్ని కోళ్లలో సమానమైన గ్రోత్ ఉంటుంది. సరైన టెంపరేచర్, అన్‌లిమిటెడ్ ఫీడ్ యాక్సెస్ పాటిస్తే ఫస్ట్ వీక్‌లోనే మోర్టాలిటీ చాలా వరకు తగ్గుతుంది. బాడీ వెయిట్ కూడా మంచిగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఫీడ్‌ని ఎప్పుడు ఫీడర్స్‌లో మాత్రమే ఇవ్వాలి. పేపర్ ఫీడ్ వేయకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.